రైల్వే అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. రైల్వే అధికారులతో సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసిన ఎంపీ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని వినతులు ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి కంటే అధికారులే, బోర్డులోని అధికారులే పవర్ఫుల్ అని, రాష్ట్రానికి రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమన్నారు ఎంపీ. Railway board officials are more powerful than the minister or prime minister. This is take it granted. Why we are not getting for our chief minister 10 times he has spoken about Visakhapatnam zone. Why it was not sanctioned? Tell me. Why it was not sanctioned? He met the prime minister, he met the railway minister several times. రైల్వే బోర్డు చైర్మన్ అందరితో మాట్లాడారు, కానీ ఎందుకు కావట్లేదు? కారణం ఇది. రైల్వే బోర్డు అఫీషియల్స్ కానివ్వండి, బోర్డు మెంబర్లు కానివ్వండి, బోర్డు కింద ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి తీయటానికి గతంలో సుబ్రహ్మరెడ్డి గారు, మేడం పురంధరేశ్వరి గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇంచు కూడా కదలదు అక్కడ. అది కదలంది ఇక్కడ రాదు జోను. కాబట్టి ఎందుకంటే నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రస్తుతానికి టెంపరీగా మరి మా ముఖ్యమంత్రి గారు కోపం వస్తుంది నేను మాట్లాడితే, అయినా సరే నేను మాట్లాడుతున్నాను. ముందు జోన్ అనౌన్స్ చేయండి, విజయవాడలో పెట్టుకోండి, గుంటూరులో పెట్టుకోండి, లేకపోతే ఏలూరులో పెట్టుకోండి, ఎక్కడో చోట పెట్టుకోండి. ముందు శాంక్షన్ చేసిన తర్వాత నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఆఫీసర్ని తీసుకురావడానికి మంచి అవకాశం నా ఉద్దేశం. బట్ నోబడీ యాక్సెప్ట్ మై ప్రపోజల్. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే జోన్ అక్కడే అంటారు. మా వాళ్ళు అక్కడ వాళ్ళు పట్టుబట్టారు. సీఎం గారు మనసులో వేసి పారేశారు, విశాఖపట్నం జోన్ ఎంత సాధ్యం కాని పని అడుగుతున్నారు వాళ్ళు. అయినా సరే అసాధ్యం కానీ దాన్ని సాధ్యం చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. నా ఉద్దేశం ఏంటంటే, ఇది కనుక ఇంకో సంవత్సరం కనుక ఎట్లా గడిస్తే అది కాస్త కూడా హుళక్ అయిపోతాయి. మళ్ళీ తిరుగు టపాలో ఉంటాం మనం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పోవాలి. ఇందాక ఫోటో పెట్టారు, సౌత్ సెంట్రల్ రైల్వే ఫోటో పెట్టారు. ఇది అక్కడ ఎరగవాల ఏదే బాబు అంటే ఇంకా జోన్ అనౌన్స్ కాలేదు కదా. ఏదో అనౌన్స్ కానీ ఏం చేస్తారు ఆటోమేటిక్గా. ఏది సరే రైల్వే బోర్డు అఫీషియల్స్ చిన్న విషయాలు కానీ, జీఎం కానీ ఇవన్నీ కూడా దయచేసి వాళ్ళు పర్సనల్గా టేకప్ చేసి ఏదైతే రిక్వెస్ట్ ఉన్నాయో ఎంపీస్ దగ్గర నుంచి కొన్నెన్న కనీసం వచ్చినప్పుడు కనీసం కొన్నెన్న 1-2 పనులను చేస్తే విల్ బి హ్యాపీ. అదర్వైజ్ మమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు రైతులు అక్కడ పోతే. ఏది కొన్ని గేట్లు మూసేస్తూ ఉంటారు రైల్వే ట్రాక్ దగ్గర, మాకు చెప్పకుండా మూసేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆ ఊరి నుంచి 20 మంది 50 మంది వచ్చి గొడవ చేస్తారు. మా బళ్ళు ఎట్టుకోవాలండి అక్కడ అవతలకి అంటారు. ఏట్లో దొరకాలి. అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? కాస్త పరిస్థితి చేసి అయినా చేయమని చెప్పి అడుగుతాం. కనీసం మినిమం కమ్సే కమ్ స్టాపేజీ మేము అడుగుతుంది. గుంటూరు నుంచి వినుకొండ కానివ్వండి, మాచర్ల కానీ డెమో ట్రైన్స్ అడుగుతున్నాం. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కావాలి అక్కడ ప్యాసింజర్లకి, ఇబ్బంది పడుతున్నారు. కానీ అట్లాంటివి చేయవచ్చు కదా. తర్వాత తిరుపతి, గుంటూరు నుంచి తిరుపతి డే టైం లేదు, రాత్రిపూట ఉన్నాయి. 2 బళ్ళు కూడా రాత్రిపూట. ఒకటి చెన్నైకి రాత్రి 12కి 10:30కి, ఇదన్నా 12కి పోతాయి. మా గుంటూరు వచ్చేప్పటికల్లా ఒక బర్త్ ఉండదు, ఒక సీట్ ఉండదు, కూర్చోడానికి లేదు, నెట్టుకోవడం సరిపోతుంది మాకు. దయచేసి దానికోసం డే టైం ఎక్స్ప్రెస్ చేయండి. మీ సమయం పోయింది, చేరుకారేయండి, పోయి వస్తుంది. ఏం మాకు మన స్టేట్ని అంత నెగ్లెక్టెడ్ స్టేట్ లాగా కనపడుతుంది నా ఉద్దేశం రైల్వే బోర్డులో నేను అనుకోవటం. కనీసం మినిమం రిక్వైర్మెంట్స్. గతంలో వచ్చిన మినిస్టర్ ఏం చేశారు? ఆయన వచ్చాడు, ఎవరు మన లల్లు వచ్చాడు, నితీష్ వచ్చాడు. వాళ్ళంతా ఎటువంటి తీసుకెళ్ళారు. మమత వచ్చింది, మమతకు వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళింది. మనకు రైల్వే మినిస్టర్ ఎవరు లేడు, మన పలికే వాళ్ళు ఎవరు. ఇప్పుడే మా మంత్రి గారు మన స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ చేశారు. బట్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఈ నాట్ ఫ్రమ్ ఆంధ్ర. ప్రాక్టికల్లీ ఆల్ ఈజ్